కోహెడ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గొట్లమిట్ట నుండి నారాయణపూర్ వెళ్లే రోడ్లోని 91.55 లక్షల రూపాయల వ్యయంతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చాలా కాలంగా బ్రిడ్జి నిర్మాణానికి ఎదురు చూసిన గ్రామస్తులకు బ్రిడ్జి శంకుస్థాపన చేసుకోవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. పనులు వేగంగా చేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాచాపూర్ గ్రామంలోని 57 లక్షల రూపాయల వ్యయంతో కోహెడ నుండి మైసంపల్లి వయా షేర్ అలీనగర్ సీసీపల్లి కాచాపూర్ రోడ్లో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ మండలం బంజరుపల్లి నుండి పరివేద వరకు నిర్మించబోయే పిఆర్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పొట్లపల్లి నుండి పరివేద వరకు నిర్మించబోయే పిఆర్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆరేపల్లిలోని పల్లె చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి స్వాగత ద్వారాలు పనులకు కూడా శంకుస్థాపన చేశారు. సిద్దిపేట రోడ్డు నుండి డిపో క్రాస్ వద్దకు డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేశారు. నూతనంగా ఏర్పాటు కాబోయే జంక్షన్లకు కూడా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలోని పాల్గొన్న ఆర్టీసీ ఎండీ సజ్జనర్, జిల్లా కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నిర్మల జయరాజ్, ఆర్డీఓ రామ్మూర్తి, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. కాలంగా ఈ బ్రిడ్జ్ కొరకు చూస్తూ ఉన్నారు. నేను ఎన్నికల చిన్నప్పటి నుంచి కూడా నన్ను కోరుతూ ఉంటే మీ చారీ కానీ గ్రామ నాయకులు అందరూ కూడా నన్ను కోరిండ్రు. కొద్దిగా ఆలస్యమైంది. యాక్చువల్గా ఇది 3-4 నెలల కింద ఫౌండేషన్ వేసుకోవాలి, వర్షాలు ఉన్నాయని మనం ఫౌండేషన్ తొందరగా మరి సురేష్ కాంట్రాక్టర్ గారు పక్కనే బస్సాపూర్ ఆయనే తొందరగా పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. గ్రామ నాయకులు కూడా తొందరగా వెంబడి సహకరించి డిపార్ట్మెంట్ తరఫున కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున నెలకొక రోజు ప్రగతిని చూసుకుంటూ తొందరగా ఈ ప్రజలు చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో శాశ్వతంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ను నిర్మాణం చేపట్టాల్సిందే కోరుతూ మండలంలో ఇంకొకటి కూడా ఇందుర్తి నుంచి వచ్చేటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ కానీ ఇంకా 2-3 ఉన్నాయి. అవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పిల్లివా కానీ ఇటువంటి 2-3 ఇష్యూస్లు వెంటనే పరిష్కారం చేసే విధంగా కొంత చొరవ చూపెట్టాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దాన్ని కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొంత హై లెవెల్ బ్రిడ్జెస్ 2-3 వర్షాలు వస్తే కమ్యూనికేషన్ కట్ అవుతాయి. మన కోహెడకును ఎదుర్తి కట్ అయిపోయింది. అట్లా 2-3 రకాల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత చొరవ తీసుకొని చేయాల్సిందిగా కోరుతూ ఆ బ్రిడ్జ్కు సంబంధించి కూడా ఇప్పుడు అధికారులకు చెప్పడం జరిగింది. వీలైనంత తొందరలో ఆ బ్రిడ్జ్ను కూడా శాంక్షన్ చేయించి మీ సమస్యను పరిష్కారం చేస్తారన్న మాట మనం చేస్తా ఉన్నాం. మీ గ్రామ ఇంకా ముఖ్యమైన పనులకు సంబంధించి కూడా తప్పకుండా తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మీ ఊర్లో స్టీల్ బ్యాంక్ ఇచ్చిన మహిళా సంఘాలకు అవన్నీ కూడా వాడుకొని ఫంక్షన్లలో తీసుకొని ఆరోగ్యాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ప్లాస్టిక్ను వాడకుండా నిర్ణయం తీసుకోండి. హోటళ్ళల్లో కూడా స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. ఎవరన్నా హోటల్కు ఛాయ్ తాగుతుంటే స్టీల్ గ్లాసులలో తాగండి. కాబట్టి అది ఎందుకు అంటే ప్లాస్టిక్ వాడితే కడుపులో ఆటోమేటిక్గా క్యాన్సర్ వస్తుంది.